అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఏదైతే ఓటర్ లిస్టులు డిస్ప్లే చేయడం జరిగింది, దాదాపుగా చూస్తుంటే 10 నుండి 20 గల్లీల నుంచి ఓట్లు వేయడం జరిగింది. మొత్తానికి ఇది తప్పుడు ఓటర్ లిస్టులో ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. ఈరోజు జిల్లా ఎలక్షన్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారము ఈరోజు డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారమే ఎక్సెల్ షీట్లో డ్రాఫ్ట్ పబ్లికేషన్ మున్సిపల్ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరియు అది యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారమే మేము చేయడం జరిగింది. అంటే ఫోటో లేదు, అది లేదని అంటే దానికి మనకు అలాంటి గైడ్లైన్స్ లేవు, అలాంటి మనకు మేము డౌన్లోడ్ కూడా మేము చేసుకోలేము. మాకు నిన్న నుంచి అదే వర్క్ చేస్తున్నాం. ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసేసుకొని దాన్నే పబ్లిక్ చేయమన్నారు కాబట్టి దానినే మేము ఈరోజు డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరిగింది. కావున ఈ నాయకులు గమనించి ఎలాంటి ఏమన్నా ఓటర్స్ పక్కకు పోయినా, వేరే వాళ్ళకి వెళ్ళినా, ఏమైనా తప్పుడు ఉన్నా మీకు 5th వరకు ఛాన్స్ ఉంది. అవన్నీ చూసుకున్న తర్వాత మాకు రోజు మా మున్సిపల్ ఆఫీసులో ఒకటి గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు గ్రీవెన్స్ సెల్లో మీరు వచ్చి ఇచ్చిన అప్లికేషన్స్కు మేము మీకు రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చిన కాపీకి కూడా మేము ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుందని అది జిల్లా కలెక్టర్ కూడా మీటింగ్ తీసుకొని ఆదేశించడం జరిగింది. కావున మేము నిన్ననే ఏర్పాటు చేసినాం. అది ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి నాయకులు, ప్రజలందరూ గమనించి మాకు సహకరించేందుకు కోరుతున్నాం. గందరగోళం అని కాదు, మీరు గతంలో మనకు అది ఓటర్ లిస్టు ఎక్సెల్లో మేము ఎలక్షన్ అథారిటీ ఆర్డర్ దాన్ని చూసుకొని ఏమైనా అభ్యంతరాలు మీ దగ్గర ఉంటే మాత్రం మీరు నా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ ఓటర్ లిస్టులో విలేజ్ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు అన్నీ కూడా ఒక్కొక్క వార్డులో 4 విలేజ్ల ఓటర్లు పడ్డాయి. ఒక్కొక్క వార్డులో 4 విలేజ్ల ఓటర్ లిస్టు తయారైంది. ఇది గతంలో జరిగిన గందరగోళం కావచ్చు, మరి గతంలో ఉన్న పాలకవర్గం కావచ్చు, ఈ ఓటర్ లిస్టులో చుట్టుపక్కల ఉన్న విలేజ్ ఓటర్లన్నీ ఈ ఓటర్ లిస్టులో మిక్సింగ్ చేయడం జరిగింది. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో రాబోయే మున్సిపాలిటీని బట్టి నిర్మల్ పట్టణ యువకులంతా కూడా మున్సిపాలిటీలో వచ్చేసి ఓటర్ లిస్టు వెరిఫికేషన్ అంటూ మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఓటర్ లిస్టుగా చూస్తున్నారు. కానీ ఓటర్ లిస్ట్ అంతా కూడా గందరగోళంగా ఓటర్ లిస్టులో ఫోటోలు లేకుండా ఉన్నది కాబట్టి
ఈ ఓటర్ లిస్టు తప్పుడు ఓటర్ లిస్టుగా భావిస్తూ యువకులంతా కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఇది ఏం ఓటర్ లిస్ట్ అని గందరగోళానికి దిగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.